శ్రీ గురుభ్యో నమః. మాండక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. 90వ భాగంగా చూస్తున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత రెండవ ప్రకరణం, వైతథ్య ప్రకరణం. ఆల్మోస్ట్ చివరలో ఉన్నాం. 38 కారికలు, 32వ కారిక విశ్లేషణ. 5 భాగాలుగా భాష్యాన్ని ఇంతవరకు చూశాము. ఈనాడు 6వ భాగము. మోస్ట్లీ ఈనాటితో 32వ కారిక అధ్యయనము సమాప్తము కానున్నది. ఏమిటందో ఈరోజు విశేషాలు చాలా జాగ్రత్తగా ఏకాగ్రంగా విందాం. 32వ కారిక. న నిరోధః న చోత్పత్తిః న బద్ధః న చ సాధకః న ముముక్షుః నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత అంటూ సకలాన్ని నిషేధించారు. సకల వ్యాప్తమైనటువంటి కల్పితమైన వాటినన్నిటినీ కూడా నిషేధించి చెప్పారు. భ్రాంతి సమయానికి ముందు, భ్రాంతిలోనూ, భ్రాంతి పోయినప్పుడు కూడా ఇదం అస్తి, ఇది ఉన్నది, అహం అస్మి, త్వం అసి అనే అనుభవము ఉండనే ఉంది. ఈజ్నెస్ అంటే ఉనికి, నోయింగ్నెస్ అంటే చిత్, సచ్చిత్ రెండు దే బిలాంగ్ టు ద పరబ్రహ్మన్. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ బ్రహ్మానుభవ. సచ్చిత్ అనే బ్రహ్మము భ్రాంతి అంశానికి కానీ, వ్యవహార జ్ఞానానికి కానీ, అంటే ప్రాతిభాసిక సత్తాకు కానీ, వ్యావహారిక సత్తాకు కానీ ఒకటే అధిష్టానము. వికల్పయతు చ ప్రాక్ వికల్పనోత్పత్తే సిద్ధత్వాప్యుపగమాత్ అసత్వానుపపత్తి. ఈ ప్రొజెక్షన్ చేస్తున్నారంటున్నారు, ప్రొజెక్షన్ అన్నారు. జగత్తంతా కల్పన, ప్రొజెక్షను, మిథ్యా, వికల్పము అన్నారు. అంటే ఒక ప్రొజెక్టర్ ఉండాలి. ఆ ప్రొజెక్టర్ ఎప్పటికీ కల్పన కాదు. ఇట్ ఈస్ నాట్ ప్రొజెక్టెడ్, ఇట్ కెనాట్ బి ప్రొజెక్టెడ్ బికాజ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది ప్రొజెక్టర్. వై? బికాస్ ద ప్రొజెక్టర్ ఎగ్జిస్ట్ ఈవెన్ బిఫోర్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొజెక్షన్. అంటే ఈ కల్పన కాలానికి ముందే ఆ కల్పిస్తున్నటువంటి వికల్పన అనేటటువంటి తత్వం ఏది ఉందో అది ఉంది కదా. ప్రాగ్ వికల్పనోత్తేహి, వికల్పములకు ముందే ప్రాగ్ వికల్పన ఉత్పత్తేహి ప్రాక్, వాటికంటే ముందే ఉన్నది సత్య అధిష్టాన బ్రహ్మమును. అయితే మీ శాస్త్రం పాజిటివ్ సెన్స్లో నిరూపించి చూపించదా? అయితే సత్యాన్ని నిరూపించకుండా మరి భ్రాంతిని తొలగించమంటే ఎలా తొలుగుతుంది? అయితే మీ శాస్త్రం వ్యర్థమేనా? అటువంటి సత్యాధిష్టానం బ్రహ్మం ఏమీ లేదా, శూన్యమా అంటూ ప్రశ్నించిన వాళ్లకు చాలా గట్టిగా బదులు చెప్పారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఊరికే భ్రాంతి పోవాలి, భ్రాంతి పోవాలి, భ్రాంతి పోతుంది శాస్త్రం చదివితే అంటే మీరు నెగేట్ అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ సత్యాంశాన్ని ఇథమిత్తం, ఇది ఇది అని నిరూపించి చూపలేదు కదా. సత్యాంశము తెలియనిదే భ్రాంతి ఎలా పోతుంది? ఊరికే భ్రాంతి పోవాలంటే పోతుందా? ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ప్రమాణం, ఏ ప్రమాణమైనా సరే దాని సత్యాంశాన్ని నిరూపించాలి. అదిగో మా టార్చ్ లైట్ చూడండి, ఆ ప్రమాణం. అది వేసిన వెంటనే మిథ్యాంశం పారిపోయింది, సత్యాంశమైనటువంటి త్రాడు అక్కడే ఉన్నది.
అదేవిధంగా ఈ భ్రాంతి జగత్ అనే భ్రాంతి పోయినప్పుడు సత్యమైనటువంటి పరబ్రహ్మము గోచరము కావాలి కదా మీ ప్రమాణంతో. ఆ విధంగా మీ ప్రమాణం చూపించటం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రమాణ, ఇట్ మస్ట్ రివీల్ ద బ్రహ్మన్, జస్ట్ as మై టార్చ్ లైట్ is రివీలింగ్ ది రజ్జు, యువర్ ప్రమాణ షుడ్ రివీల్ ద బ్రహ్మన్ అని పూర్వపక్షం గట్టిగా వాదించారు. దానికి ఏం చెప్పారు? నాయనా, నీవు అనుకున్నట్లు సకల వేదాంత శాస్త్రము నిశ్చయించినది దోషము వ్యర్థము కాదు. నయేష దోష. నీ వాదనలో రజ్జు సర్ప భ్రాంతిలోనో సుక్తి రచిత భ్రాంతిలోనో ఆ భ్రాంతి అంశమును మినహాయించగా వ్యావహారిక సత్తా అంశమైనటువంటి త్రాడు లేక ముచ్చపు చిప్ప అనేటటువంటివి ఆబ్జెక్ట్స్. వేరే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో జగత్ అనే భ్రాంతిని తొలగించగా మిగిలేటటువంటి బ్రహ్మము ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్. అంచేత అది డైరెక్ట్గా రజ్జువు ఆవు గేదె గోచరించినట్టు గోచరించే పరిస్థితే లేదు. శాస్త్రం కల్పితాలను నిషేధిస్తే భ్రమను తొలగిస్తే చాలు. స్వయం ప్రకాశ రూపమైనటువంటి అహమస్మి ఉండనే ఉంది. అహమస్మి చిదాభామి అంటూ నేనే ఆ సచ్చిత్ స్వరూపం. రజ్జువునందు సర్పాదుల వలె ఆత్మయందు భేద ప్రపంచం అజ్ఞానం చేత ఆరోపించబడింది. ఏమిటండి ఎన్ని రకాలుగా ఈ ఆరోపణలు? 16 రకాలుగా ఆరోపణలు చూపించారు. అహం సుఖీ అస్మి, నేను సుఖంగా ఉన్నాను. అహం దుఃఖీ అస్మి, నేను దుఃఖముగా ఉన్నాను. అహం మూఢో అస్మి, దెర్ ఇస్ నో ఫోలిష్ ఫెలో అదర్ దాన్ మీ, అంత మూఢుడిని. అహం జాతో అస్మి, నేను పుట్టాను. నాకు అనే వికల్పాలు. అహం మృతో అస్మి, అయ్యో నేను చచ్చిపోతాను. అహం జీర్ణో అస్మి, నేను జీర్ణించిపోతున్నాను, క్షయమైపోతున్నాను. అహం దేహవాన్ అస్మి, ఈ దేహాన్ని కలిగి ఉన్నవాడను నేను. అహం పశ్యామి, ఇదిగో నేనే అన్నీ చూసేస్తున్నాను. అహం వ్యక్త, నేను వ్యక్తమైన ఫలానా ఫలానా సో అండ్ సో. అహం అవ్యక్త, నేను ఐఎమ్ నాట్ ఎ నోన్ పర్సన్ ఇన్ ద సిటీ, ఐఎమ్ ఇల్ నోన్ పర్సన్, ఐఎమ్ నాట్ ఎ వెల్ నోన్ పర్సన్. అహం కర్త అస్మి, నేనే చేస్తున్నాను. అహం ఫలీ, ఈ భోగములను ఫలితాలను నేనే అనుభవిస్తున్నాను. అహం సంయుక్త, నేను వీటితో కూడి ఉన్నాను. అహం వియుక్త, ఇవన్నీ పోయాయి నా దగ్గర నుంచి, నేను వియుక్తుడనైపోయాను. అహం క్షీణీ అస్మి, నేను క్షీణించుచున్నాను రోజు రోజుకి. అహం వృద్ధ అస్మి, నేను రోజు రోజుకి పెరిగి వృద్ధుడనైపోతున్నాను. ఇన్ని రకాల సుఖి దుఃఖి మూఢో జాతో మృతో జీర్ణో దేహవాన్ పశ్యామి, వ్యక్త అవ్యక్త కర్త ఫలి సంయుక్త వియుక్త క్షీణి వృద్ధ అనేటటువంటివి అహంకారం అనేటటువంటి ఒక ఆయా కార్యము వలన అహం అస్మి అనేటటువంటి పరబ్రహ్మము మీద అధ్యారోపితమయ్యున్న వికల్పములు, ప్రొజెక్షన్స్. ఇవన్నీ తాదాత్మ్య అధ్యాస. అంటే నేనే అవి అనుకోవడం వల్ల, నేనే ఈ దేహము దేహాదులు అనుకోవడం వల్ల వచ్చినటువంటి అధ్యాస, తాదాత్మ్య అధ్యాస. ఇక రెండవది సంసర్గ అధ్యాస. ఏతే మమ, ఏతే ప్లూరల్. ఇవన్నీ ఈ కనిపిస్తూనే నా దగ్గర 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 ఒక 1000 ఉన్నాయి. నా పొజిషన్స్ అవన్నీ నావి. ఈ అన్రియల్ అధ్యాస తొలగిస్తే మిగిలేది స్వయం ప్రకాశ ఆత్మ. దానిని వేరే నిరూపించనక్కరలేదు. చేయవలసినదంతా అధ్యాసలను తొలగించడం మాత్రమే. మా శాస్త్రము ఈ అధ్యస్థమైన వాటిని నిషేధించి తొలగిస్తుంది. స్వయం ప్రకాశ ఆత్మ తనకు తానుగా ఉండనే ఉంది. ఇత్యేవమాదయ సర్వే. ఈ విధంగా నువ్వు ఎన్ని లిస్టు రాసుకుంటావో, ఎక్కడ 16 ఇచ్చాను, 16,000 రాసుకోను. ఆ 16,000 గోపికలంటే ఏమిటి? 16,000 అధ్యాసలు ఉన్నదేమిటి? ఒక్క పరమాత్మ కృష్ణ పరమ. ఆ 16,000 కూడా ఆత్మని, ఆత్మయందు అధ్యారోప్యంతే, అధ్యారోపము చేయబడినవి. ఆత్మ, ఈ సచ్చిదానంద ఆత్మ ఏతేషు, ఈ వికల్పములన్నిటిలోనూ అనుగత, అనుసూత్య,
ఎక్కడా, అంతటా, సర్వత్రా. అయితే వీటితో పాటు ఆత్మ కూడా మారుతుందా? మారదు. అవ్యభిచారాత్. మారే సకల దృశ్య ప్రపంచమునందు మారని ద్రష్ట సాక్షి చైతన్యం ఒక్కటే అని బల్లగుద్దినట్టుగా జవాబు చెప్పారు. అయిపోయిందిగా ఇక్కడతో. ఇంకా ఏమిటి చెప్పబోతున్నారు ఈరోజు? అదే ట్రిక్. చూడండి, 32వ కారికలో రెండు భాగాలుగా వస్తుంది ఈ భాష్యము. ఇక్కడ 3 and 4 అనే పార్ట్లుగా పెట్టాను. ఈ రెండు కూడా చాలా లోతుగా ఆలోచిస్తే కానీ తెలిసే విషయాలు కావు. తెలుసుకుందాం. యదా చ ఏవం విశేష్య స్వరూప ప్రత్యయస్య సిద్ధత్వాత్ న కర్తవ్యత్వం శాస్త్రేణ. అకృత కర్తృ శాస్త్రం కృతానుకారిత్వే అప్రమాణం. యతః అవిద్యాధ్యారోపిత సుఖ దుఃఖత్వాది దుఃఖిత్వాది విశేష ప్రతిబంధాద్యేవ ఆత్మనః స్వరూపేణ అనవస్థానం స్వరూపావస్థానం చ శ్రేయః ఇది సుఖిత్వాది నివర్తకం శాస్త్రం ఆత్మని అసుఖిత్వాది ప్రత్యేకరణే నేతి నేతి అస్థూలాది వాక్యై. ఇప్పుడు అందు సాంస్క్రిట్ అని ఏమి బుర్రలోకి వెళ్ళలేదు. డైరెక్ట్గా సాంస్క్రిట్ అర్థమైన వాళ్ళకు కూడా ఆయన ఏం చెప్తున్నారో తెలియడం లేదు. కారణం ఏమిటి? చాలా టెక్నికల్గా ఉన్నది. చూద్దాం. 32వ కారిక భాష్యము ఇప్పటికి 5 భాగాలుగా చెప్పుకున్నాము. ఇది 6వ భాష్యము. ఇది సర్వాద్వైత వేదాంత సిద్ధాంత సారము. పరమానంద స్వామి అన్నారు, ఈ 32వ కారికను జాగ్రత్తగా ఒక చోట పదిలిపరుచుకుంటే అద్వైత అధ్యయనాన్ని రివైజ్ చేసుకోవడానికి చక్కగా పనికొస్తుంది. నిధిధ్యాసన చేయవలసిన భాగము. రాబోయే భాష్యము అద్వైత సిద్ధాంత అవగాహనకు అత్యంత ముఖ్యము. ఏకాగ్రతతో చూద్దాం. యదాచ ఏవం. భాష్యం చూస్తున్న వాళ్ళ చూడండి, లేకపోతే ఇక్కడ చూడండి. యదాచ ఏవం, ఈ విధంగా, ఇన్ దిస్ మేనర్. ఏమిటి? ఇన్ వాట్ మేనర్? విశేష్య స్వరూప ప్రత్యయస్య అన్నారు. విశేష్య స్వరూప ప్రత్యయస్య. ప్రత్యయము అంటే నాలెడ్జ్, అవేర్నెస్. ప్రత్యయం దేని నాలెడ్జ్? నాలెడ్జ్ ఆఫ్ వాట్? నాలెడ్జ్ ఆఫ్ విశేష స్వరూపస్య. వాట్ ఈజ్ విశేష్య స్వరూపస్య? విశేష్య స్వరూపస్య అంటే విశేష స్వరూపము యొక్క, అంటే ప్రతి అంశంలోనూ రెండు ఉంటాయి: విశేష్యము, విశేషణము. విశేష్యము అంటే the subject or the noun which is being qualified by the adjective visheshana. Suppose I say there is a black car. Car, the noun, is the visheshyam. The black color is its visheshanam or the adjective. Good boy. Boy is the noun which is the visheshyam. గుడ్నెస్ ఆర్ గుడ్ అనేది చెప్పాము, అది ఆ బాయ్ యొక్క విశేషణము. ఐ హోప్ యూ అండర్స్టాండ్. విశేష్యము, విశేషణము. ద నౌన్ అండ్ ది యాడ్జెక్టివ్. విశేష్యము ఈజ్ ద నౌన్. వాట్ ఈస్ ద నౌన్ హియర్? అధిష్టాన పరబ్రహ్మము నౌను. అది స్వరూపం, దానికి ఇన్హెరెంట్ అధిష్టానం. విశేష్యం ఈజ్ ది అధిష్టానం. దాని మీద విశేషణాలు ఏమిటి? అహమస్మి, నేను ఉన్నాను అనే అధిష్టాన బ్రహ్మము విశేషము. దాని మీద తాలూకా విశేషణాలు ఏమిటి? నేను శర్మ అయి ఉన్నాను, నేను ఫలానా అయి ఉన్నాను, నేను వృద్ధుడనై ఉన్నాను, నేను తాతనై ఉన్నాను, నేను ఫలానా బెంగళూరులో ఉన్నవాడనై ఉన్నాను. ఏవేవి చెప్పుకుంటున్నారో అవన్నీ దాని యొక్క విశేషణాలు. విశేష స్వరూపస్య, ఇన్హెరెంట్ అధిష్టానము యొక్క అధ్యాస. వాట్ ఈస్ దట్ అధ్యాస్య అంటే అహం సుఖీ అస్మి, దుఃఖీ అస్మి. అహమస్మి అనే దాని మీద సుఖీ, దుఃఖీ అనేటటువంటి విశేషణాలు వేశాను. భగవత్పాదులు 16 రకాలుగా చెప్పారు. ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. 16,000 మంది గోపికల్లాగా 16,000 రకాల అధ్యాసాలు పెట్టుకోవచ్చు. మ్యాన్, ఉమెన్. ఐ యామ్ ఏ మ్యాన్. వాట్ ఈస్ కరెక్ట్? ఐ యామ్ ఈజ్ ది సదంశ, మ్యాన్ ఈజ్ ది విశేషణ.
Sadamsha is the Vishesha and the Mithya Amsha or the Visheshana is the man. Similarly, woman, grandmother, grandfather, householder, Bangalore Vasi, Ajjain Bharat Sabhyudu, whatever you say is only a Visheshana. Whatever comes after the and added to the Adhisthana, I am అని రాసిన తర్వాత ఏమి వ్రాసినా అవన్నీ కూడా విశేషణములు. దేనికి విశేషణములు? విశేష్య స్వరూపస్య విశేషణాన్ని. విశేష స్వరూపమనగానేమి? విశేష స్వరూపమనగా అధిష్టాన బ్రహ్మము. అధిష్టాన బ్రహ్మము యొక్క ప్రత్యయస్య తెలియబడేటటువంటి విశేషణములు. ఈ విధంగా కనిపిస్తున్నటువంటి విశేషణములు. అహం విశేష్య స్వరూప సుఖీ అస్మి ఇజ్ ఎ విశేషణం. విశేష్యము విశేష్యమేమిటి? స్వరూపాత్మ, అధిష్టానము, సుఖీ దుఃఖీ ఇవన్నీ విశేషణాలు. టాల్ ట్రీ, బ్లాక్ క్యాట్. టాల్, బ్లాక్ ఆర్ ది అడ్జెక్టివ్స్, ట్రీ అండ్ క్యాట్ ఆర్ ద విశేష్యం. ఐ ఆమ్ మ్యారీడ్, ఐ ఆమ్ is the విశేష్యం, మ్యారీడ్ is the విశేషణం. ఐ ఆమ్ ఫాదర్, I father kada. I am father. I am is the adhishtanam or the noun there. I and a father is the visheshana. These are all adjectives. Visheshya స్వరూపస్య అంటే అధిష్టానస్య. ఆయాం అనే అధిష్టానము మీద కలిగినటువంటి వేర్వేరు ప్రత్యయములు, వేర్వేరు తెలియడాలు, సవిశేష జ్ఞానాలు, నాలెడ్జ్. ఎక్కడ పుట్టాయి ఇవన్నీ? బుద్ధిలో పుట్టాయి. ఏమైనా పుట్టాయి? నేను ఫలానా ఫలానా, నేను ఇంత పొడుగు, ఇంత బరువు, ఈ రంగు, పొట్టి, పొడుగు ఉన్నవాడిని, చదువుకోలేని వాడిని, అవిద్యతో ఉన్నవాడిని, ఏవేవో విశేషణాలు వేసుకుని గౌడపదలారు ఏం చేశారు? ఒక కత్తి తీసుకుని, షార్ప్ నైఫ్, అది పట్టుకుని ఆ యామ్ పక్కన ఏం రాసిన చెర 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 కోసేస్తుంది, తరిగేస్తున్నారు. ఏమిటి? ఈ సకల విశేషణాలను నా నిరోధో నా చోత్పత్తి నా సాధక నా బద్ధ నా ముక్తో నైవ ముక్ష నైవ నా ముముక్షో నైవ ముక్త అంటూ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా విశేషణాలు అహమస్మి అనే దానికి ఏది యాడ్ చేసినా దాన్ని కోసి పారేస్తున్నారు. అలా తీసేయగా, తరిగేయగా, నేతి నేతి అని లేదని చెప్పేగా మిగిలినటువంటి నిర్విశేషము ఏమై ఉంటుంది? ఐ యామ్ ఏ ఫాదర్, ఫాదర్ ఇస్ కట్ ఆఫ్. ఐ యామ్ మ్యారీడ్, కట్ ఆఫ్. ఐ యామ్ డాక్టర్, కట్ ఆఫ్ డాక్టర్. దెన్ వాట్ ఈస్ రిమైనింగ్? ఐ యామ్, నేను ఉన్నాను. ఐ యామ్, అహమస్మి, అదే అధిష్టానము. ఐ యామ్ బ్రహ్మన్ చెప్పక్కర్లే. ఆయాం అంటేనే ఆయాం బ్రహ్మన్ అని అర్థం. బికాజ్ ఉనికి ఇంకా దేనికి లేదు, ఒక్క బ్రహ్మానికే ఉంది. ఆయాం బ్రహ్మన్ ఇస్ అన్ ఇంప్లైడ్ స్టేట్మెంట్. ఇఫ్ ఐ సే ఆయాం అహం బ్రహ్మాస్మి ఇస్ ద సేమ్ యాజ్ అహమస్మి. దెన్ గౌడపాద సేస్ పుట్ ఏ బిగ్ ఫుల్ స్టాప్ ఆఫ్టర్ అహమస్మి. ఎంత ఉండాలి ఆ ఫుల్ స్టాప్? ఇంకా ఏ విశేషణం దాని దగ్గరకు రాలేనంత బండరాయి ఫుల్ స్టాప్ ఒకటి పెట్టుకో. అహమస్మికి ఏ విశేషణాలు జోడించవద్దు, ఉండవు. జోడిస్తే మళ్ళీ సంసారంలో ఉంటావు. అర్థమైందా? యథాచ ఏవం విశేష్య స్వరూప ప్రత్యయస్య అంటే అధిష్టానస్య ప్రత్యయస్య, అధిష్టానం మీద ఆరోపితమైనటువంటి సకల విశేషణాలను తొలగించి చూడవయ్యా. విశేష్య స్వరూప ప్రత్యయస్య, విశేష స్వరూప జ్ఞానము, స్వరూప జ్ఞానము మిగులుతుంది. ప్రత్యయాలను తీసేస్తే ఆ విశేష్య స్వరూపము విశేష స్వరూపస్య సిద్ధత్వాత్, అధిష్టాన స్వరూపము అనే జ్ఞానము సిద్ధించియే ఉన్నది. ఎప్పుడు? ఎప్పుడైతే నా నీ బుద్ధి ప్రత్యయాలను, విశేషణాలన్నీ కట్ చేసేసానో అప్పుడు మిగిలిన నిర్విశేష చైతన్యము లేక నిర్విశేష జ్ఞానం వలన ఆ అధిష్టానము లేక స్వరూపము సిద్ధమే అయి ఉన్నది. సిద్ధత్వాత్ స్వయం ప్రకాశాత్. ప్రకాశం అంటే ఏదో ట్యూబ్లైట్లా వెలుగుతుందని అనడం కాదు. ప్రకాశము అంటే దానంతటా అదే తెలియవస్తుంది. సెల్ఫ్ ఎఫల్జెంట్. సిద్ధమైన దానిని
మళ్ళీ శాస్త్రం పాజిటివ్గా ఇలా బ్రహ్మం ఉంటుందని బోధించడం ఎందుకురా నాన్న? ఊరికే మీకు శాస్త్రం ఏం చెప్పలేదు, పాజిటివ్గా చెప్పలేదు, ఓన్లీ ఏమో భ్రాంతినే పోగొట్టింది. కానీ శాస్త్రం ఏమో ఇది అసలైన సిసలైనటువంటి అధిష్టానాన్ని నిరూపించకుండా అది శాస్త్రం ఎలా అవుతుంది? ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు వేశావు. ఏదైనా సిద్ధమైన దాన్ని ఎవరైనా బోధిస్తారా? దాని మీద ఉన్నటువంటి మలినాన్ని తొలగిస్తే సిద్ధమైన వజ్రం అది స్వయం ప్రకాశము ప్రకాశిస్తూనే ఉంది. నా కర్తవ్యత్వం శాస్త్రేణ. వెరీ పవర్ఫుల్ ఇది భాష్య వర్డ్. శాస్త్రేణ, శాస్త్రము చేత. కర్తవ్యత్వం అంటే అహమస్మి అధిష్టానము ఉన్నది అని నిరూపించుట, అంటే ప్రకాశకత్వం, కర్తవ్యత్వం. నా శాస్త్రేణ, శాస్త్రముల ద్వారా అధిష్టానము నేను అహమస్మి అని వేరే నిరూపించనక్కరలేదు. విశే యదాహి ఈ విధంగా మనం యదా చేయవం, ఈ ఈ ఈ విధంగా యదా చేయవం, ఇది ఇట్లుండగా విశేష్యస్వరూపస్య అధిష్టానస్య సిద్ధత్వాత్ ప్రత్యయస్య జ్ఞానము కలిగియే ఉన్నది. ఎప్పుడు సకల నిర్విశేష సవిశేష విశేషణములు కూడినటువంటి విశేషణ జ్ఞానాలు తీసేస్తే, అంటే ఈ సూపర్ ఇంపోజిషన్ తీసేస్తే నిర్విశేష జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ ఆత్మ సిద్ధించే ఉన్నది. అటువంటి సిద్ధించిన ఆత్మకు శాస్త్రేణ కర్తవ్యత్వం నా, శాస్త్రము ద్వారా దానిని ఇలా చూపించాలి అనేటటువంటి పనియే లేదు, నిరూపించనక్కరలేదు. కర్తవ్యత్వం అంటే ప్రకాశయత్వం, ప్రకాశింపచేయుట. జ్ఞేయత్వం తెలుసుకునేటట్టు చేయుట. ప్రమేయత్వం ఆబ్జెక్టివ్గా చూపించడం. ప్రకాశయత్వం శాస్త్రేణ నా. ఇట్ కెనాట్ బి, and it will not be, and it need not be, because it is not Jnaya, it is not Prameya, it is self-effulgent, and when you remove all the dirt around that, the Swayam Prakasha Atma is itself shining. What you have to do is remove the dirt. ఆపోక్తిం ఖననం శిలాపాకర్షణం అంటూ వివేక చూడమణిలో చెప్పారు. ఆ కిందనున్నటువంటి ఆత్మ అనే మణి దొరకాలి అంటే పైన ఉన్నటువంటి భూమిని తవ్వాలి, తీయాలి, రాళ్ళు తీయాలి, మట్టి తీయాలి, అవన్నీ లోతుగా వెళ్ళాలి, కడగాలి, తీయాలి. అది సాధన. అయితే ఆ లోపల ఉన్న డైమండ్ని మళ్ళీ ఎవరైనా ప్రకాశం అక్కర్లేదు, అది అక్కడే ఉంది. ఈ మట్టి తీసేస్తే అయిపోయింది. ప్రమాణం పని ఏమిటి? ప్రమాణం అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రమాణం? ప్రమాణం అంటే ఏమిటి పని? ఏదైనా తెలియని దానిని తెలుపుడు చేయాలి. దట్ ఈస్ ప్రమాణ. ప్రమాణ ఈజ్ వన్. బై అప్లికేషన్ ఆఫ్ దట్ ఇట్ ప్రమా విల్ కమ్. అంటే నాలెడ్జ్ విల్ అక్యూర్ అబౌట్ ఏ ప్రమేయ. అంటే ఒక ప్రమేయము గురించి ఒక నాలెడ్జ్ కలగడానికి ప్రమాణం ఉండాలి. మరి అధిష్టానాత్మ సిద్ధంగా ఉంది, దాన్ని మళ్ళీ చూపించడానికి ప్రమాణం ఎందుకు? డిడ్ యూ గెట్ ఇట్? Why the Shastra or in this Karika or the entire Upanishads, Vangmaya is not revealing Brahman in the positive sense. Brahman is already there. I am already is there. Ahamasmi is already there. On that only all these adhyasas have come. Who have to reveal the Brahman? Who can reveal the Brahman? Who will be able to do it? It is already self-effulgent. That itself is evident. On that, all these other unnecessary things have covered up. All we have to do is uncover or discover the Atma. It is not inventing the Atma as a new object. It is discovering the Atma. Discover. ఉన్నదానినే తెలుసుకోవడం అధిష్టాన ఆత్మ. No need of the Shastra to do anything to positively reveal the Atman. అకృత కర్తృచ శాస్త్రం. ఒకవేళ శాస్త్ర ప్రమాణం చేత అకృత కర్తృ అంటే శాస్త్ర ప్రమాణం ఈజ్ టు రివీల్ ద అన్రివీల్డ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ శాస్త్ర? శాస్త్ర ఈజ్ అకృత అంటే ఆల్రెడీ రివీల్డ్గా లేని దానిని
కర్తృ రివీల్ చేయడం శాస్త్రం తాలూకా పని. ఇక్కడ ఆల్రెడీ ఆత్మ రివీల్ అయిపోయి ఉంది. రివీల్ అయిపోయిన దాన్ని మళ్ళీ రివీల్ చేయడానికి ఈ శాస్త్రం ఎందుకు? అక్కరలేదు. నా కర్తవ్యత్వం శాస్త్రేణ, కర్తవ్యత్వం శాస్త్రేణ. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ శాస్త్ర ఆర్ ఎ ప్రమాణ? హియర్ శాస్త్ర ఇస్ ది ప్రమాణ, ద ఓన్లీ ప్రమాణ ఇన్ఫాక్ట్. అకృత కర్తృచ శాస్త్రం. తెలియని దానిని తెలుపుడు చేస్తుంది శాస్త్రం. తెలిసిన ఆత్మను తెలుపుడు చేయవలసిన పని లేదు. అజ్ఞానత జ్ఞాపకం. అజ్ఞానత అంటే తెలియని దానిని, జ్ఞాపకం అంటే స్ఫురణకు తీసుకొస్తుంది, తెలిసేటట్టు చేస్తుంది, జ్ఞాన విషయంగా చేస్తుంది శాస్త్రం. డూ వీ నీడ్ ఎ టార్చ్ లైట్ టు రివీల్ ఎ గ్లోయింగ్ ట్యూబ్ లైట్? దర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ లైట్ గ్లోయింగ్ opposite to me. Do I need a torchlight from the drawer and then see whether the tube light is burning or not? Already it is self-effulgent. Do I need a candle to show the sun or to see the sun? Sun himself is self-glowing. Why need a candle on that? సూర్యుని ముందు దివిటీ లాగా. అంటే కృతానుకారిత్వే అప్రమాణం. 4 చెప్తున్నారు. ఏమిటి 4 విషయాలు తెలుసుకోండి జాగ్రత్తగా. విశేష స్వరూపస్య, విశేష స్వరూప ప్రత్యయస్య, విశేష స్వరూపమునకు జ్ఞానము కలుగుటకు అది సిద్ధత్వాత్. విశేష్యమనగా అధిష్టానము బ్రహ్మ. విశేషణము దాని మీద ఉండే సూపర్ ఇంపోజిషన్స్. ఐఎమ్ ఫాదర్, ఐఎమ్ టాల్, ఐఎమ్ హ్యూమన్, ఆల్, ఐఎమ్ గృహస్థ, ఆల్ దోస్. This Vishesha Swarupa is already Siddhatvat. It is readily available and it need not be separately revealed. Na kartavyatvam shastrena. Shastra has got nothing to do to reveal it. It is already revealed. ఏదైనా ప్రమాణం ఏం చేస్తుంది? ఏదైనా అన్రివీల్డ్ అనే దానిని రివీల్ చేస్తుంది. అకృత కర్తృచ శాస్త్రం. అకృతమైన దానిని కృతం చేయడానికే శాస్త్రం ఉన్నది. అజ్ఞానత జ్ఞాపకం శాస్త్రం. ఒకవేళ కానీ కృతానుకారిత్వే అంటే రివీల్ అయిపోయిన ఆత్మను మళ్ళీ శాస్త్రాన్ని రివీల్ చేయడానికి ప్రయత్నం చేస్తే, అంటే వెలుగుతున్న ట్యూబ్ లైట్ని తెలుసుకోవడానికి మళ్ళీ టార్చ్ పట్టుకుని దాన్ని చూస్తే ఈ టార్చ్ ప్రమాణం అవ్వదు. ఎందుకంటే అది ఆల్రెడీ వెలుగుతుంది. దిస్ ఇస్ నాట్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు రివీల్ దట్. ఇఫ్ ద శాస్త్ర వర్ టు రివీల్ already revealed one, kruta anukaritve. If it reveals already revealed atma, it becomes apramanam. It is not a pramanam anymore. ఇప్పుడు కూడా కొందరు వస్తున్నారు. అకృతానుకారిత్వే అప్రమాణం. ఇఫ్ ఇట్ రివీల్స్ ఆల్రెడీ రివీల్డ్ ఆత్మ, ద శాస్త్ర ఇస్ నాట్ అట్ ఆల్ ఏ ప్రమాణ. అలా చెప్పిన దాన్నే, తెలిసిన దాన్నే చెప్పడాన్ని అనువదనం అంటారు. అనువదనం అంటే రిపీటెడ్ స్టేట్మెంట్. ఒకవేళ శాస్త్రము సిద్ధమైన అధిష్టాన ఆత్మను ప్రకాశింపచేస్తున్నది, ఒకవేళ టార్చ్ లైట్ వెళ్ళి ట్యూబ్ లైట్ని చూపిస్తోంది అంటే టార్చ్ లైట్ ప్రమాణము కాదు. అలాగే శాస్త్రము కూడా ఆత్మను ప్రకాశింపచేయవలసిన అవసరము లేదు. ఎందుకు? ఆత్మ సెల్ఫ్ ఎఫల్జెంట్, సిద్ధత్వాత్, ఆల్రెడీ రివీల్డ్. శాస్త్రానికి రివీల్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అది ఆల్రెడీ రివీల్డే. ఒకవేళ కానీ ఏదైనా రివీల్ కాకపోతే, దాన్ని రివీల్ చేయడానికి తెలియకపోతే అజ్ఞానత జ్ఞాపకం శాస్త్రం. అకృతానుకారిత్వే అప్రమాణం. ఒకవేళ ఇది ఆత్మను కానీ తెలియజేస్తుంది శాస్త్రం అని ప్రయత్నం చేస్తే, తెలిసి ఉన్నటువంటి ఆత్మను ఇది ప్రయత్నం చేస్తే ఇది అప్రమాణం అయిపోతుంది. అట్టి శాస్త్రం అనువాదకం అంటారు దాన్ని. అంటే ఏదైతే తెలిసినది అనుసరించి వద చెప్పుట, అనువాదకం. తెలిసిన దానినే అనువాదనం చేస్తే, జ్ఞాపకత్వే అంటే తెలిసిన దానినే మళ్ళీ చెప్తే అప్రమాణం భవతి. అజ్ఞానత జ్ఞాపకం అగ్రీడ్. ఎనీ ప్రమాణ కెన్ రివీల్ వాట్ ఈస్ నాట్ నోన్. బట్ if the pramana is trying to reveal what is already known, it becomes anuvadakam or apramanam. It becomes only a restatement. Okay? What is pramanam? Definition we know. Several times we have seen. Anadhigata, abadhita, apurva, artha,
బోధకం ప్రమాణం. బోధకం తెలియజేసేది. దేని బోధకం? అర్థబోధకం. అర్థం అంటే మీనింగ్ అని కాదు, వస్తువుని. ఆ వస్తువు ఫలానా ఫలానా అని చెప్పేటటువంటిది అర్థ. అర్థబోధకం ప్రమాణం. అదేమిటి? అపూర్వము, తెలియని దానిని తెలియజేయ ఉండాలి. అబాధిత, ఈ ప్రమాణము ఇతర ప్రమాణముల చేత బాధింపబడకూడదు. అనధిగత, దీనిని దాటి వేరే ప్రమాణం ద్వారానైనా దీన్ని బెటర్ చేయలేం. అటువంటి దానిని అనధిగత, అబాధిత, అపూర్వ అర్థ బోధకం ప్రమాణం. ఇట్ ఈస్ ఎ డెఫినేషన్ గివెన్ బై ఎటిమలాజికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రమాణం. Now, here, Atma is already there, I am is already existing. Whatever Shastra is telling, revealing, trying to reveal the Atma, it is not Apurva. Already it is existing. So, it need not reveal, and it has no business to reveal because Atma is already existent. It need not reveal, it does not reveal, it cannot reveal in the positive sense. It can only remove the dirt or all the Visheshanas. Sara, enta beautiful bhashyam. విశేష్యస్వరూపస్య ప్రత్యయస్య సిద్ధత్వాత్ న కర్తవ్యత్వం శాస్త్రేణ. శాస్త్ర హ్యాస్ గాట్ టు డూ నథింగ్, నిరూపించక్కర్లేదు. అకృతకర్తృచ శాస్త్రం, తెలియని దానిని తెలియజెప్పడానికే శాస్త్రం ఉంది. కృతానుకారిత్వే అప్రమాణం, ఒకవేళ తెలిసిన దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ప్రమాణం కాకుండా పోతుంది, అనువాదకం అయిపోతుంది. అంచేత శాస్త్రము ద్వారా పాజిటివ్గా చెప్పలేదు అని 10 సార్లు డాన్స్ వేస్తున్నావే, అది అక్కర్లేదురా బుజ్జిబాబు, ఈ కారణాల వలన. ఓకే. యతః, ఎందువలనంటే అవిద్యాధ్యారోపిత సుఖ దుఃఖత్వాది విశేష ప్రతిబంధాది ఏవ. మళ్ళీ ఒక పెద్ద కాంపౌండ్ వర్డ్ పడేశారు. యతః, ఎందువలననగా, పంచమీ విభక్తి. యత్, యతః, ఎందువలననగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఆఫ్ అద్వైత వేదాంత. Acharya says the difference between the samsara and the moksha. So this statement reveals clearly what is samsara and what is moksha. Taking all these superimposed adjectives as my nature. అవిద్య అధ్యారోపిత సుఖ దుఃఖిత్వాది విశేష ప్రతిబంధాది ఏవా. అవిద్యతో కలిగినటువంటి సూపర్ ఇంపోజిషన్స్ అయిన అధ్యారోపితమైన సుఖము దుఃఖము ఇత్యాది 16 ఎన్నో, అవన్నీ ఆది, అవన్నీ విశేషము. అంటే ఏంటంటే ఆత్మ. ఆత్మను తెలియడానికి ప్రతిబంధాది ఏవా, ఇవన్నీ ప్రతిబంధకములు. అహం సుఖీ, అహం దుఃఖీ, అహం మనుష్య, అహం వైద్య, ఆల్ దీస్ ఆర్ ప్రతిబంధకాస్ టు నో యువర్ విశేష స్థితి, అధిష్టాన స్థితి. ఇవెందువల్ల వచ్చాయి? యతః, ఎందువలననగా అవిద్య అవిద్య అధ్యారోపిత, అవిద్యతేత సూపర్ ఇంపోజ్ అయినటువంటి విశేషణములు. దేని మీద? విశేష్యము మీద. విశేషం ఏమిటి? అధిష్టాన బ్రహ్మము, ఆత్మ, అహమస్మి. దాని మీద ఏమిటి అధ్యారోపాలు? 16. సుఖ దుఃఖిత్వ ఆది ఆయన లిస్ట్ ఇచ్చారు. ఇవ్వదారు, కాకపోతే ఎన్నైనా రాసుకోండి. అవి విశేషాన్ని, అంటే ఆ అండర్లేయింగ్ దేనిని ఇవన్నీ చెప్తున్న, దేని మీద అయితే ఇవి నిలబడున్నాయో దానిని తెలుసుకోవడాన్ని ప్రతిబంధాత్ ఏవా, ప్రతిబంధకములు కదా. దట్ ఈస్ ద సంసార. సంసార ఈజ్ వాట్? అవిద్య అధ్యారోపిత సుఖ దుఃఖిత్వాది, ఇవే నేను, అవి నావి. అహం మమ, నేను నావి అని ఓనింగ్ ఆల్ దీస్ mistakes or all the adhyaropas as our own self,
That is the cause of bondage. This misconception that I belong to these attributes, they are my own nature, is the fundamental blunder. Sagunatva misconception is samsara. అంటే గుణములతో కూడినటువంటి విశేషణములతో కూడినటువంటి ఆత్మగా అనుకోవడం. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ ఉమెన్, ఐఎమ్ గ్రాండ్ మదర్, ఐఎమ్ టాల్, ఐఎమ్ షార్ట్, ఐఎమ్ హియర్, ఐఎమ్ దేర్, ఐఎమ్ నాట్ దేర్. ఆల్ దీస్ ఆర్ మిస్కన్సెప్షన్స్, సగుణములు. అదే మోక్షానికి ప్రతిబంధకం. వీఆర్ గోయింగ్ బిట్ బై బిట్. అవిద్య అధ్యారోపిత, అజ్ఞానముచే ఆరోపించబడిన సుఖ దుఃఖిత్వాది, నేను సుఖిని నేను దుఃఖిని మొదలైన 16 గుణగణములు ఎన్నో ఉన్నాయి. మనకు గుణగణములను వర్ణించుడు, ఫలానా సభ యొక్క గుణగణములను వర్ణించుడు 28 పేజీలు బయోడేటా. అవంతా అట్రిబ్యూట్స్. సుఖ దుఃఖాది విశేష ప్రతిబంధాది ఏవా. నేను సుఖిని నేను దుఃఖిని అనేదే మోక్షానికి ప్రతిబంధకమురా బిడ్డా. ఈ ప్రతిబంధకమును ఎవరు తొలగిస్తారు? ఈ మట్టిని ఎవరు తీస్తారు? ఈ మలినాన్ని ఎవరు ఉతుకుతారు? గురువుగారా? కాదు. ఎందుకు? ఎవరికి వారే తొలగించుకోవాలి. ఎందుకు? క్షుధాధికృత దుఃఖంతో వినాశనకే నచ్చిత్. ఆకలేస్తే గురువుగారు తింటే నీకు ఆకలి తీరిందా? తీరలేదు. మరెవరు తింటే తీరింది. నేను తింటే నాకు ఆకలి తీరింది. అలాగే ఈ మురికి తొలగించుకోవడం ఎవరు చేస్తారు? నీకు నువ్వే చేసుకోవాలి. ఇంకెవరు చేసినా కూడా మళ్ళీ రాగద్వేషాలు వస్తాయి. అయ్యా, మీరు అనుకున్నంత బాగులేరు అని ఎవరైనా అన్నారనుకోండి, అంటే వెంటనే నాకు రాగద్వేషాలు వస్తాయి. నా అంతటా నేను తెలుసుకొని ఈ బాగోగులతో నిమిత్తం లేదు, ఆత్మ అన్నది ఎప్పుడూ బాగానే ఉన్నదని తెలుసుకుంటే సరిపోతుంది. నా కర్మణ, నా ప్రజయ, నా ధనేన, not by doing the Vyavahara Japa or Puja or doing Sahasranamarchana or this yajna or other yajna or doing Tirthayatra, na Prajaya, not by my children, not by Dhanena, not by my wealth. Tyagena ekena, only by renunciation. Renunciation of what? Renunciation of all the అవిద్య అధ్యారోపిత సుఖ దుఃఖత్వాది విశేషణాన్ని త్యాగేన ఏకేన అమృతత్వమానసు. కైవల్యోపనిషత్తు, మహానారాయణ ఉపనిషత్తు రెండిట్లో కూడా వస్తుంది. హ్యావింగ్ ఆల్ ద ఇండివిడ్యువాలిటీస్, హ్యావింగ్ దెమ్ విత్ యూ ఈజ్ అన్ అబ్స్టకిల్. ఫర్ వాట్? మోక్షాత్ ప్రతిబంధాత్, విశేష ప్రతిబంధాత్. విశేష is the adhisthana, విశేష ప్రతిబంధ. Then what I have to do now? What is my immediate task? Drop all the attributes. Must start dropping from right now. You should start dropping every little bit of attributes or visheshanas or adhyaropas on the I am or ahamasmi. ఓకే. ఆత్మన స్వరూపేణ అనవస్థానం. అంటే ఆత్మన నాకు నేనుగా నా స్వరూప ఆత్మయందు అనవస్థానం ఉండుట లేదు. ఎందుకు? ఈ ప్రతిబంధాల కింద స్థాయిలో చెప్పినటువంటి సకల అధ్యారోపములు విశేషణాలు అహమస్మికి అయాం అనే దానికి జోడించాను కాబట్టి అయాంలో ఉండకుండా ఆ అట్రిబ్యూట్లో ఉంటున్నాను. I am grihastha. I forgot that I am. I am always considering myself as household. I am old. I am forgetting I am and always worrying about that old. So this is Atmanah Swarupena Anavasthanam. Every adjective debars me from abiding as Shantatma, Truptatma, Suddhatma, Swarupatma. ఆత్మనః స్వరూపేణ అనవస్థానం భవతి. దర్పది. ఆత్మనః నీకు నీవే, స్వరూపేణ స్వరూపం నందు, అనవస్థానం ఉండకుండా వేరెక్కడో ఉండడం, అద్దె కొంపలో ఉండడం.
సొంతదేమిటి? అహమస్మి. అద్దెదేమిటి? ఐఎమ్ సో అండ్ సో. అది దాంట్లోనే ఉంటున్నాం. ప్రివెంటెడ్ బై ది డిస్ట్రిబ్యూట్స్ ఫ్రమ్ స్వరూపాత్మ. యత అని మాట స్టార్ట్ చేశారు. ఏలననగా అని. ఏలననగా అంటే ముందు బంధం చెప్పారు, తర్వాత మోక్షం చెప్తున్నారు. బంధము, అనవస్థానం అంటే ఈ విశేషణాలు నేను అనుకోవడం. అయితే మరి మోక్షం అంటే అవస్థానం, దీనికి ఆపోజిట్. అవస్థానం అంటే ఆత్మయై ఉండుట. అవస్థానం కిం? స్వరూపావస్థానం చ. అంటే స్వరూప అవస్థానం అనగా మోక్షమునకు క్రొత్తగా పొందవలసినది ఏదీ లేదు. ఐ యామ్ డాష్ 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 అన్ని కత్తిరిస్తే ఆ మిగిలే ఆయామే ఉంటుంది. వీ హ్యావ్ టు ఓన్లీ నాట్ డూ ఎనీథింగ్ న్యూ, బట్ డ్రాప్ సంథింగ్. నాట్ సంథింగ్, డ్రాప్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఐ యామ్. అండ్ వాట్ షుడ్ ఐ డ్రాప్? వాట్ షుడ్ ఐ డ్రాప్? వేటిని వదిలేయాలి, వేటిని కోసేయాలి, తరిగియాలి, నాశనం చేయాలి. సూపర్ ఇంపోజిషన్. అదే నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావ న ధర్మో న చార్థో న కామో న మోక్ష. ద్వేషము అట్రిబ్యూటు నాకు అక్కర్లేదు. రాగము ప్యాషన్, బాగా కావాలనిపిస్తుంది, అది నేను అట్రిబ్యూటు నాకు అక్కర్లేదు. అలా ఒక్కొక్క దాన్ని త్రోసిపుచ్చితే నా కామ, నా మోక్ష, నా చ అర్థ, నా ధర్మ, న చ సాధక, న చ సిద్ధ, న చ బద్ధక, న చ ముక్త, న చ ముముక్షు. చిదానందరూప శివోహం శివోహం. Then, who am I? After dropping all these things, what remains? Tadeko vasishtah Siva kevaloham. అధిష్టాన నిర్విశేష ఆత్మ చిదానంద రూపమే మిగిలి ఉంటుంది. చిదానంద రూప శివోహం శివోహం. Say what happened? Very clearly, emphatically, he has brought out the entire confusion of this బంధార సంసార ఎందువలన వచ్చినది. ఏదైతే విశేషణాలు, అధ్యారోపాలు స్వరూపాత్మ మీద కప్పబడి ఉన్నటువంటి అధ్యారోపాలతో తాదాత్మ్యము చెందడం కానీ, తాదాత్మ్యాధ్యాస లేకపోతే ఇవి నావనుకోవడం అనే సంసర్గ అధ్యాస వలన కానీ ఆత్మరూపము కప్పబడిపోయింది. ఆత్మరూపము వేరే ఏ విధమైన ప్రక్రియ అక్కర్లేకుండా ప్రకాశిస్తూనే ఉంది. పైన ఉన్నటువంటి మురికిని తొలగించిన చాలును. నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానంద రూప శివోహం శివోహం. జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష విక్రియం దేశకాల విషయాతివర్తియత బ్రహ్మ తత్వమసి భవయాత్మని అస్తభేదమనపస్త లక్షణం నిస్తరంగ జలరాశి నిశ్చలం నిత్యచిద్ఘనమనంతమవ్యయం యత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని. ఏం శ్లోకాలు! దెన్ హూ ఎమ్ ఐ? అధిష్టాన నిర్విశేష ఆత్మను, విశేషమును, చిదానంద రూప శివోహం శివోహం. స్వరూపావస్థానం చ శ్రేయ. ఇందాకలేం చెప్పారు? స్వరూప అనవస్థానం బంధము, స్వరూప అవస్థానం శ్రేయ ఇది. స్వరూప అవస్థ యందు ఉండుటయే శ్రేయస్సు. శ్రేయస్సు ప్రేయస్సు కఠోపనిషత్తులో నేర్పించారు. శ్రేయస్సు అంటే ఏమిటి? స్వరూపంలో ఉండడం. ప్రేయస్సు అంటే ఏమిటి? స్వరూపం కాకుండా డిపార్ట్ అయిపోయి కల్పనలు, వికల్పాలు, అట్రిబ్యూట్స్, విశేషణాలు, సో అండ్ సోల్ మీద ఉండడం ప్రేయస్. వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ శాస్త్రం? దెన్ వాట్ ఈస్ ది జాబ్ ఆఫ్ శాస్త్రం? శాస్త్రం మోక్షాన్ని ఇస్తుందా? ఇవ్వదు. ఇవ్వదు.
అందుకేవదు మోక్షం సిద్ధం ఆల్రెడీ మీ దగ్గర. యాక్షన్ ఏం చేస్తుంది? సుఖిత్వాది నివర్తకం శాస్త్రం. బ్యూటిఫుల్లీ కాయిన్. సుఖిత్వము లిస్ట్ ఇచ్చారుగా 16 ఆదులను నివర్తిస్తుంది శాస్త్రం. శాస్త్ర పరిజ్ఞానము సాధన నిధిధ్యాసన ఏం చేస్తుంది? అందుకే మనము ఈ సుఖిత్వాదులను అన్నీ చెప్పుకొని ఇవి కాదు కాదు అని తెలుసుకుంటున్నాం. సుఖిత్వాది నివర్తకం శాస్త్రం. సుఖిని దుఃఖిని ఇత్యాది అపోహలనన్నిటినీ అధ్యాసలను అహమస్మి మీద నుంచి తొలగించుటయే శాస్త్రము యొక్క పని. వై శాస్త్ర డస్ నాట్ వాంట్ టు గివ్ మోక్ష? శాస్త్రం ఎందుకు మోక్షం అనుకోదు. ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వనక్కరలేదు. ఇట్ ఇస్ నాట్ నెససరీ. నా స్వరూపమే ముక్తాత్మ. శాస్త్రం ప్రయోజనం ఏమిటి మరి? అహమస్మి అనే అధిష్టాన ఆత్మ పైనున్న సర్వ విశేషణాలను నిరస్తము చేయుటయే, తొలగించుటయే. ఎలా మరి? అదే నా నిరోధో నచోత్పత్తి నచ సాధక న బద్ధ న ముముక్షో నైవ ముక్త ఇత్యేష పరమార్థత. నేను సాధకుండండి గురువుగారు, నాకు కొంచెం మోక్షం కొంచెం వేగరం వచ్చేటట్టు ఏదైనా చూడండి. ఏంట్రా చేస్తున్నా? 108 సార్లు జపం చేస్తున్నాను సార్ రోజు. నువ్వు పలానా మంత్రం ఒకటి ఇచ్చారు గురువుగారు. ఒకవేళ 108 నెల 1008 సార్లు చేయమన్నారా? రేపటి నుంచి వేరే మోక్షం వస్తుందా? నాట్ పాసిబుల్. ఓకే. నా కర్మణ, నా ప్రజయ, నా ధనేన, త్యాగేనేకేనైవ. అంటే పైనున్న డట్టు తొలగించుకోవడమే కానీ జపాలు, తపాలు, ఉపాసనలు, కర్మలు, విష్ణు సహస్రనామాలు పఠించడాలు నీకు చిత్తశుద్ధిని కలిగించవచ్చు. కానీ దీనిని తెలియజేయలేవు. ఆ విష్ణు సహస్రనామం చదువుతూ అహమస్మి భావాన్ని వదలి ఈ విశేషణాల మీద కూర్చుని నేను ఫలానా ఫలానా అంటూ రాగద్వేషాలలో చిక్కుకొని ఉండి ఇక్కడ ఆయన చెప్పిన 16 రకాలైనటువంటి విక్షేపాలకు లోనై ఉంటే ఆ విష్ణు సహస్రనామము చదివినా ఒకటే, చదవకపోయినా ఒక్కటే. విష్ణు సహస్రనామాన్ని తప్పుగా దాన్ని దూషించటం లేదు. ఆ చేస్తున్న వాని తాలూకా మానసిక స్థితి అంత ఘోరంగా ఉంది కాబట్టి మోక్షం పొందటం ఎలా? పుస్తకం రాస్తారు, మోక్షం పొందటం ఎలా? పొందక్కర్లేదు. ఓన్లీ వన్ ఆన్సర్, పొందక్కర్లేదు. పరమాత్మ చిరునామా. పరమాత్మను ఎలా తెలుసుకోవాలి? పరమాత్మ చిరునామా అక్కర్లేదు. ఆల్రెడీ పరమాత్మ నీవే అయి ఉన్నావు. డ్రాప్. డ్రాప్ వాట్? అహం బద్ధ, అహం సాధక, అహం శ్రోత, అహం మంత, అహం గృహస్థ, అహం గృహిణీ. ఇవన్నీ డ్రాప్ దెమ్ ఎట్సెట్రా. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎట్ ఆల్ వన్ యాడ్జెక్టివ్ ఈజ్ రిక్వైర్డ్, ఏదైనా విశేషణం లేదే నాకు అర్థం కావటం లేదండి, యాడ్ దిస్ విశేషణ సేస్ పరమార్థానందం. అహం నిత్యముక్త అస్మి. అహమస్మిలో నిత్యముక్త అని కావాలంటే జోడించుకో, ఏదైనా జోడించుకొని నీకు అంతకి జోడించాలని ఏదైనా ఉంటే అహం నిత్యముక్త అస్మి, అహమస్మి నిత్యముక్త ఇతి. ఇతి అని ఉంది భాష్యంలో. ఇతి హేతో, ఈ కారణముచే. ఈ కారణం చే ఇంకా ఏమిటి? తస్మాత్ సుఖిత్వాది నివర్తకం శాస్త్రం. ద పర్పస్ ఆఫ్ ద శాస్త్ర ఈజ్ టు రిమూవ్ ఆల్ ది adjectives on that. How it does? How it negates the adjectives? By giving the opposite word. ఎలా చేస్తుంది? నువ్వు సుఖీ అని అన్నావు, అసుఖీ అని చూపిస్తుంది. అంటే ది ఆపోజిట్ వర్డ్ క్యాన్సిల్ సుఖీ. ఇఫ్ యు సే అసుఖీ, అహం అసుఖీ అన్నాం అనుకోండి, అంటే ఐఎమ్ నాట్ సుఖీ, అంటే సుఖీ అనేది పోయింది. అంటే అసుఖీ అని కొత్తది వచ్చి పడిందా? నేను సుఖిని కాను అంటే నేను ఇప్పుడు అసుఖిని అని కొత్త ఎట్రిబ్యూట్ తెచ్చుకోవడానికే కాదు. సుఖి అని అసుఖి అనేది ఆత్మకు మరొక విశేషణం చేయకూడదు. అది సుఖి అనే దాన్ని తొలగించడానికి వాడినటువంటి పనే కానీ ఆ అసుఖిని పట్టుకోమని కాదు. చీపురు పట్టుకున్నారు, రూమ్ డర్టీగా ఉంది, క్లీన్ చేశారు.
ఆ చీపురు పని ఏమిటా క్లీన్ చేయడానికే. ఆ తర్వాత ఆ చీపురు పట్టుకొని జేబులో పెట్టుకోరు కదా, అదే పూజించరు కదా. అలాగే ఏదైనా ఒక పదం ద్వారా ఆత్మను ఇది కాదు అని చెప్పినట్లయితే ఆ పదం పని ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఆపోజిట్ దాన్ని తొలగించడము. ఇది తొలగించిన మరుక్షణం ఇది కూడా డిసిపేర్ అయిపోతుంది. అది వేరే విశేషణం కాదు. అసుఖి అనేది సుఖీ కాదు అని నివారించడానికే, టు నిగేట్. సుఖీ కాదని తేలితే అప్పుడు ఇంకా అసుఖి అని మళ్ళీ చెప్పాల్సి వస్తుందా? అక్కర్లేదు. శాస్త్రం యూజెస్ నిర్గుణ పదం టు నెగేట్ ద సగుణ అట్రిబ్యూట్. నిర్గుణం బ్రహ్మ, బ్రహ్మ నిర్గుణం. అంటే నిర్గుణం అనేది ఒక క్వాలిటీ. బ్రహ్మగారి దగ్గర నిర్గుణం అని ఒక ధనం ఉన్నది, నా దగ్గర సగుణం ఉంది, అలాగే అర్థం. నిర్గుణం అంటే సగుణాన్ని తొలగించడంతో నిర్గుణం పని అయిపోయింది. తర్వాత నిర్గుణ బ్రహ్మ అని చెప్పక్కర్లే. ఎప్పుడైతే సగుణ అట్రిబ్యూట్స్ పోయాయో నిర్గుణం అనే పదం కూడా అవసరం లేదు. అథ మౌనం, అండ్ ఓన్లీ కీపింగ్ క్వైట్ అండ్ దెన్ క్లెయిమ్ అహమస్మి. ఆత్మని అసుఖిత్వాది ప్రత్యయకరణేన, ఆత్మని ఆత్మయందు అసుఖిత్వాది అసుఖి మొదలైనటువంటి ప్రత్యయకరణేన, టు జనరేట్ ద థాట్ ఐఎమ్ సుఖీ. అసుఖీ ఇత్వాది అసుఖీ ఇత్యాది ఉన్నాయి, అవన్నీ కూడా టు నెగేట్, స్పెల్లింగ్ తప్పుంది, నెగేట్ ద సుఖీ యాడ్జెక్టివ్. సుఖీ అనే అహం సుఖీ అనే యాడ్జెక్టివ్ని నెగేట్ చేయడానికి ఆ సుఖీ అనే పదము. కానీ వన్స్ సుఖీ ఇస్ నెగేటెడ్, ద వర్డ్ అసుఖీ హ్యాస్ నో రిలవెన్స్ ఆర్ నో నీడ్. మీరు సుఖియా అసుఖియా? మీరు సుఖియా? కాదు. అసుఖివా? అది కాదు. నీవు గృహస్థా? కాదు. అగృహస్థా? అది కాదు. అగృహస్థ అంటే అదో స్టేటస్ కాదు, మళ్ళీ గృహస్థుడు కాదని చెప్పడానికి. నీవు వృద్ధుడవా? కాదు. నువ్వు అవృద్ధుడవా? వృద్ధుడవు కాదా? అవృద్ధుడు అంటే వృద్ధుడు కాదని చెప్పడానికే అంతేగాని అవృద్ధుడు అని మరో మరో అవస్థ ఉన్నదని చెప్పుకోకూడదు. మరెవరు? హూ ఆర్ యూ? హూ యామ్ ఐ? అహమస్మి, నేను ఉన్నాను, ఐ యామ్. సుఖీ అసుఖీ రెండూ కూడా ఆత్మపై అధ్యారోపిత కేవల మనోవికల్పములు మాత్రమే. హౌ? ఆత్మని అసుఖిత్వాది ప్రత్యయకరణేన, ఆత్మని ఆత్మయందు అసుఖిత్వాది ఆత్మ, ఆత్మలో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, సుఖి కాదు, దుఃఖి కాదు, సంసారి కాదు, పొడుగు కాదు, పొట్టి కాదు, లావు కాదు, చిన్నది కాదు, ఎరుపు కాదు, తెలుపు కాదు అని చెప్పడం ఏంటంటే అటువంటి ప్రత్యేకరణైన. బృహదారణ్యకంలో నా ఇతి నా ఇతి అని మొత్తం ఉపనిషత్తులో 4 మార్లు నేతి నేతి బోధన వచ్చింది. బృహదారణ్యకంలోనే 3వ అధ్యాయంలో అక్షర బ్రాహ్మణంలో అస్థూలాది వాక్య, అస్థూలం అణనుహు అహస్వం అదీర్ఘం అలోహితం అస్నేహం అంటూ 23 అట్రిబ్యూట్స్ చెప్పారు అప్పుడు. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ ఆత్మను మీద ఉన్నటువంటి మలినాన్ని, ఆ వికల్పాలను తొలగించడానికి. కానీ అసుఖి అనేటటువంటిది అదొక గుణము అని మళ్ళీ మీరు తెచ్చుకోకండి అంటున్నారు. ఇంకా నెక్స్ట్ పార్ట్. ఆత్మస్వరూపవత్ అసుఖత్వాది అపి సుఖిత్వాది భేదేషు నా అనువృత్త అస్తి ధర్మ. यदि अन्वृत्तः स्यात् न अध्यारोपितक सुखित्वादि लक्षणो विशेषः यथा उष्णत्वगुणविशेषवति अग्नौ शीतता तस्मात् निर्विशेषे एव आत्मनि सुखित्वादयो विशेषाः कल्पिताः यत्तु असुखित्वादिशास्त्रम् आत्मनः तत्सुखित्वादिविशेषनिवृत्त्यर्थम् एव इति सिद्धं सिद्धं तु निवर्तकत्वात् इति आगमविदां सूत्रम् అవతారిక పూర్వశ్లోకార్థస్య హేతుం ఆహా. ఇది చెప్పుకుంటే ఈనాటి అధ్యయనం అయినట్టే. చూద్దాం. ఇది కష్టమే, భాష్యం సులభంగా లేదు. ఆచార్య ఈజ్ ఫోకసింగ్ ఆన్ అనదర్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ అబౌట్ ది ఆత్మ. ఆల్ ఆఫ్ us మస్ట్ నో. ఆత్మ నిర్గుణ నిరాకార రూపము. అంటే నిర్గుణము నిరాకారము అనేవి ఆత్మ యొక్క గుణములు అనుకోకు.
ఆత్మ నిర్గుణము నిరాకారం అని చెప్పానండి. అంటే ఆత్మ ఒక గుణ, ఆత్మ గుణాలు చెప్పండి. ఆత్మ నిర్గుణము, ఆత్మ ఆకార గుణం చెప్పు, నిరాకారము, నిరంజనము, నిష్కలము, ఇవన్నీ ఆత్మ యొక్క గుణాల లిస్టు. నో. లలితా శాస్త్రంలో అమ్మవారిని నిరాకార, నిర్గుణ, నిష్కల, ఇవన్నీ పరతత్వం తాలూకా గుణాలని చెప్పకూడదు. దిస్ ఈజ్ ఓన్లీ టు మేక్ యూ అండర్స్టాండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అట్రిబ్యూట్స్. అంటే విశేషరహితము, సవిశేషరహిత, నిర్విశేష, కేవల సత్తాస్ఫూర్తి చైతన్యము. విశిష్టాద్వైతులు ఏం చెప్తారు? ఈ గుణాలన్నీ కూడా పరమాత్మ గుణాలు ఏమంటారంటే ఆయన నిర్గుణం అదో గుణం, నిరాకారం అదొక గుణం, ఆ, నిష్కలం బాగా లేవు అదొక గుణం అంటూ వాళ్ళు చెప్తారు. వేదాంతం ఏం చెప్తుంది? నిర్గుణం నిరాకారం అంటే అక్కడ ఏ విధమైన అట్రిబ్యూట్స్ లేవని చెప్పడానికే తప్ప, అవి వేరే అట్రిబ్యూట్స్ ఇటువంటి స్పెషల్గా ఉన్నాయి మనం గుణి, ఆయన నిర్గుణి, మనం ఆకారం, ఆయనకి ఆకారం లేదు, అలా చెప్పడానికి కాదు. అసుఖీ మునగు నిషేధముఖమైన బోధనలు ఆత్మకు గుణములు కావు. ఆత్మ నిర్గుణము, స్వరూపమే నిర్గుణం. ఆత్మస్వరూపము నిర్గుణం అని అనుకోండి, మళ్ళీ ఆత్మలో కొత్తది వచ్చింది. దాని సత్యం, జ్ఞానం, అనంతం దానికి ఉన్నాయి. మళ్ళీ నిర్గుణం కూడా కలిపితే సత్యం, జ్ఞానం, అనంతం, నిర్గుణం అనే నాలుగోది వస్తుంది. సత్యం, జ్ఞానం, అనంతం, నిర్గుణం, నిరాకారం అలా వస్తుంది. నిష్కలం, నిరవయవం, అవ్యయం, ఇలాగ ఆత్మకి 29 36 వచ్చేస్తాయి. అవేం కలపకురా నాన్న, అవి ఆత్మతో పాటు ఉండేవి కావు. ఆత్మని తెలుసుకోవడానికి కావలసిన సహకారి లక్షణాలు కానీ, అవి తటస్థ లక్షణాలే కానీ ఆత్మ యొక్క యథార్థ లక్షణము కాదు. ఫలానా దేవదత్తుడు గారి ఇల్లు ఏదండి? రవిప్రకాష్ గారి ఇల్లు ఏదండి? అది ఆ కాకి వాలింది చూసారా ఓ ఇంటి మీద, ఆ ఇల్లండి. ఆ కాకి వాలడం తటస్థం. రేపు పోతే కాకి ఉండదు. ఇల్లు ఒకసారి తెలిసేసుకున్నాక ఆ కాకి వాలడం అనేది మరి రేపు మళ్ళీ రేపు వెళ్ళినప్పుడు కాకి ఉందో లేదో అక్కడ, కాకి వాళ్ళు ఇల్లు అన్నారు కదా, ఈరోజు కాకి లేదే, ఇది ఎలాగా అని చూడకూడదు. అర్థమైందా? తటస్థ లక్షణాలు ఇవన్నీ కూడా నిర్గుణ, నిరాకార, నిష్కల, నిరవయవ, నిరంజన, అవ్యయి అని అన్నీ చెప్పినవన్నీ కూడా తటస్థ లక్షణాలు. స్వరూప లక్షణం ఏమిటి? సత్, చిత్, ఆనంద. ఆత్మ స్వయం ప్రకాశము. ఆత్మ అసుఖిత్వం కూడా స్వయం ప్రకాశము. స్వయం ప్రకాశ ఆత్మ, స్వయం ప్రకాశం అంటే సచ్చిత్. సచ్చిత్ కూడా అసుఖి అని చెప్పారు. ఆత్మ అసుఖి అంటే అది కూడా ఓ స్వయం ప్రకాశము. ఇట్ ఈస్ నాట్ స్వయం ప్రకాశ. ఓకే, దిస్ ఈజ్ ఏ రోప్. ఓకే, రోప్నెస్ ఈజ్ నాట్ సెల్ఫ్ ఎవిడెంట్. రోప్నెస్ అని తెలిసేంత వరకు రోప్నెస్ తెలియలేదు. చేత సో నో సూపర్ ఇంపోజిషన్ ఇస్ పాసిబుల్. రోప్నెస్ అనేటటువంటి తెలిసిపోతే దాని మీద ఇంకా సూపర్ ఇంపోజిషన్ ఏమిటి ఉంటుందండి? సచ్చిదానంద ఆత్మ ఫలానా విధంగా ఉంటుంది అని తెలియకుండా అది నేనే అని తెలిసిపోతే అప్పుడు దాని మీద వేరే సూపర్ ఇంపోజిషన్ ఇంకెలా వీలవుతుంది? ఆత్మస్వరూపవత్ అసుఖిత్వాది అపి ధర్మ. ఆత్మస్వరూపముగా అసుఖిత్వం మొదలైనటువంటివి తటస్థ లక్షణములు, ధర్మములుగానే చెప్పబడ్డాయి. అంటే మొదలైన ధర్మాలు లేనిదైనప్పటికీ సుఖిత్వాది విశేషు, సుఖిత్వము మొన్న వికల్పాలయ్యదు. నా అనువృత్త అంటే అది కంటిన్యూస్గా దానిలాగా ఉండదు. అంటే ఆ, సచ్చిత్లాగా ఈ మిగతావి ఏమైనా చెప్పినా కూడా అవన్నీ మిథ్యాకాలేషు నా అనువృత్త, నాట్ ఎవిడెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్. వై? ఇఫ్ అసుఖిత్వం ఈజ్ ఎవిడెంట్, యూ విల్ నాట్ ఇంపోజ్ సుఖిత్వం. అర్థమైందా? అంటే ఆత్మయందు అసుఖి అన్నాము. ఆ అసుఖిత్వము స్వయంగా ఆత్మయందు ఉందనుకోండి, అప్పుడు అసుఖిత్వం అది ఉంటే దాని మీద సుఖి అనే సూపర్ ఇంపోజిషన్కి అవకాశం లేదు. ఏది అనువృత్త, ఒకవేళ అనువృత్తం అయితే ఏది అనువృత్త సత్ అధ్యారోపిత సుఖిత్వాది లక్షణం నా విశేష. యూ విల్ నాట్ బి ఏబుల్ టు థింక్ అబౌట్ ఎనీ సూపర్ ఇంపోజిషన్. ఓకే, నా అనువృత్త అసుఖిత్వం అమానుషత్వం ఈజ్ మై నేచర్ నా అనుకోండి. అసుఖిత్వం బదులు అమానుషత్వం. రవిప్రకాష్ ఈజ్ హ్యావింగ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ అమానుషత్వం.
అంటే మనుషు ధర్మము లేదు. అంటే ఏమిటి? ఆయన బాడీకి ఉంది ఆ మనుషు ధర్మం. చైతన్య ఆత్మ అమానుషత్వం. అమానుషత్వం అనేది సూపర్ ఇంపోజిషన్. అగృహస్యత్వం అంటే నేను గృహస్థుణ్ణి కాను. మై నేచర్. గృహస్థ్యత్వం ఇస్ ఎ సూపర్ ఇంపోజిషన్. అతాతత్వం, నేను బై నేచర్ ఐఎమ్ నాట్ తాత. తాతత్వం is a superimposition. Amamatvam, by nature I am not mama, but mama is a superimposition. Adoctratvam, I am not a doctor by in the original sense, but the superimposition, doctoratvam is a mithya. యది అనువృత్త స్యాత్, ఒకవేళ అసుఖిత్వము స్వభావమే అనుకోండి ఆత్మకి. అధ్యారోపిత సుఖత్వాది లక్షణ, అధ్యారోపిత సూపర్ ఇంపోజ్డ్ సుఖిత్వాది సుఖిత్వము అనే లక్షణములో నా విశేష అధ్యాసయే ఉండదు. ఒకవేళ అసుఖిత్వమే ఆత్మ యొక్క స్వభావం అవుతే అప్పుడు దాని మీద అది స్వయం ప్రకాశమైన ఆత్మయందు అది కూడా ప్రకాశిస్తూ ఉంటే అప్పుడు వేరే అధ్యాస వచ్చేటటువంటి అవకాశం లేదు. కనుక చైతన్యం ఈజ్ ఆల్రెడీ రివీల్డ్. సుఖిత్వము ఇత్యాదులు శాస్త్రం చేత బోధించబడ్డాయి. అసుఖిత్వము ఆత్మలక్షణంగా తీసుకుంటే సుఖం అనే గుణం లేనిది, అసుఖిత్వం అనే ఉన్నది అని అనిపిస్తుంది. దీస్ ఆర్ టెంపరీ వర్డ్స్ used by the Shastra for negating all the attributes. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. చిన్నప్పుడు బిగినింగ్లో చదువుకున్నాం ఆత్మబోధలో 5వ శ్లోకం. జీవుడనేవాడు అజ్ఞానంతో కలుషితం అయ్యాడు, జ్ఞానాభ్యాసంతో నిర్మలం అయ్యాడు. కలుషితమైనటువంటి జీవుడు జ్ఞానం అనేటటువంటి దానితో మలినాలు పోగొట్టుకున్నాడు. నిర్మలం కృత్వ, ఎలాగా? నశ్యేజ్జలం కతకరేణువత్, మలినమైన జలం ఉన్నది. పూర్వం జలాన్ని కొంచెం శుద్ధపరచడానికి ఎండో పిక్క కతకరేణువు దాంట్లో కలిపి ఆ పౌడర్ని మిక్స్ చేసి పడేసేవారు. పడేస్తే ఏంటవుతుంది? పౌడరు ఆ మట్టిని పోగొట్టి ఆ నీటిని శుభ్రపరుస్తుంది. అప్పుడు పౌడర్ ఏమైంది? ఆ పౌడరు పోయింది. అంటే ఆ కిందకి వెళ్ళిపోయిన మట్టితో పాటు ఈ పౌడరు పోయింది. అసుఖిత్వం అనేటటువంటి ఒక లక్షణం చెప్పి ఆత్మను తెలుసుకోవయ్యా అన్నాం. అదేం చేస్తుంది? జలాన్ని శుద్ధం చేసినట్టు ఈ సుఖిత్వం అనే ఆరోపాన్ని తీసిపారేసింది. పారేస్తే అసుఖిత్వం అయింది, అది పోయింది. ఎలాగా? కథకరేణు. సో దెర్స్ నో ఎగ్జిస్టెన్స్ ఫర్ దీస్ నెగేటెడ్ వర్డ్స్. ఈ నెగేటివ్ సెన్స్లో చెప్పిన వర్డ్స్కి అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్సే ఉండదు. ఉండి ఆ భావనను, ఆ వికల్పాన్ని తొలగించడమే దాని ప్రయోజనం. తర్వాత అవి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మలాగా దాని తాలూకా పర్మనెంట్ లక్షణాలు కావు. It is not an inherent attribute of the Atma. Shastra uses to negate Sukhi ityadi. ఎలాగా? యథా ఉష్ణత్వగుణ విశేషవతి అగ్నౌ శీతత. వేడి అనేటటువంటి గుణం గల అగ్ని యందు చల్లదనం అనేది అనువృత్తమై ఉండదు, ఎప్పుడు కంటిన్యూస్గా ఉండదు. అగ్ని చల్లగా ఉండదని అందరికీ తెలుసు. అక్కడ వేడి అని చెప్పిన వెంటనే చల్లదనము లేనిది కూడా, చల్లదనము లేనిది అని చెప్పడం కాదు ఉద్దేశం. తస్మాత్ దేర్ఫోర్ నిర్విశేషే ఏవ ఆత్మని, ఏ విశేషములు లేని ఆత్మయందు సుఖిత్వాదయో విశేషా కల్పితా. సుఖిని దుఃఖిని అంటూ ఈ 16 చెప్పారు. అవన్నీ కూడా కల్పితములు, అరువు తెచ్చుకున్నవి. యత్తు అసుఖిత్వాది శాస్త్రం ఆత్మనః తత్సుఖిత్వాది విశేష నివృత్త్యర్థం ఏవ ఇది సిద్ధం. అది యత్తు అయితే అసుఖిత్వాది అని మొదలుపెట్టి రకరకాలైన వాటన్నిటినీ న్యాయితీ నాయితీ నాయితీ అంటూ నిషేధించి చెప్పడము ఆత్మయందు, తత్ ఆత్మలో సుఖిత్వాది సుఖిత్వము మొదలైన విశేషములు అంటే ఈ సూపర్ ఇంపోజిషన్స్ను నివృత్త్యర్థం నివృత్తి చేయుట కొరకు ఏవా మాత్రమే ఇది అని సిద్ధం నిరూపించబడినది. సో వేదాంతంలో ఎన్నో నెగటివ్ వర్డ్స్ చెప్తాం. అహస్వం, అదీర్ఘం, అలోహితం, అస్నేహం, అణనుహు, ఇలా ఎన్నో 26, 28 చెప్తాం.
చెప్తే ఏమిటి, దీనికి ఆపోజిట్ గుణం ఉన్నదని అర్థం కాదు. ఇది లేదు అంటే ఆపోజిట్ గుణాన్ని త్రోసిపుచ్చడానికే తప్ప ఇది ఉన్నది, అననుహు అనే గుణం ఉన్నది అని చెప్పడానికి కాదు. ఇవి అసుఖిత్వాది విశేష నివృత్త్యర్థం ఏవ ఇతి అని సిద్ధం ప్రూవ్ అయింది. సుఖి కాదు అసుఖిత్వాది ఇత్యాది శాస్త్ర బోధనలైతే ఆత్మకు అట్టి నేను సుఖిని ఇత్యాది విశేషణాలను త్రోసిపుచ్చుటకు మాత్రమే అని సిద్ధించినది, నిరూపితమైనది. నా అంతఃప్రజ్ఞ అన్నారు శ్లోకంలో. ఇది అంతఃప్రజ్ఞ కాదు. అంతఃప్రజ్ఞ ఎప్పుడు ఉంటుంది? అంతఃప్రజ్ఞ ఎప్పుడు ఉంటుంది? స్వప్నంలో ఉంటుంది. స్వప్నావస్థలో తేజస్సుగా ఉంటే అంతఃప్రజ్ఞ. నా బహిష్ప్రజ్ఞ అది ఎప్పుడు ఉంటుంది? జాగ్రత్త అవస్థలో ఉంటుంది బహిష్ప్రజ్ఞ. ఇది అంతఃప్రజ్ఞ కాదు, బహిష్ప్రజ్ఞ కాదు అంటే జాగ్రత్త అవస్థను స్వప్నావస్థ పోయే అనుకోండి, సుషుప్తిని కూడా దాటి తురియంలో నుంచి చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు నా అంతఃప్రజ్ఞ అని చెప్పాల్సిన పని ఉందా? నా బహిష్ప్రజ్ఞ అని చెప్పాల్సిన పని ఉందా? నా అంతఃప్రజ్ఞ అని చెప్పడం దేనికి? జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి అనుభవము మిథ్యా, నిత్యం కాదు అని చెప్పడం. నా బహిష్ప్రజ్ఞ అంటే జాగ్రత్త అవస్థ, నా అంతఃప్రజ్ఞ అంటే లోపల ఉన్నటువంటి స్వప్నావస్థలో ఉండే అనుభవములు మిథ్య అని చెప్పడం వరకే తప్ప, బ్రహ్మ అంతఃప్రజ్ఞ లేని ఒక గుణం ఉంది, బహిష్ప్రజ్ఞ లేనటువంటిది అనేటటువంటి గుణంతో బ్రహ్మ వేరే గుణాల లిస్టులో నా అంతఃప్రజ్ఞ, నా బహిష్ప్రజ్ఞ, నా ఉభయత ప్రజ్ఞ, నా ప్రజ్ఞ, నా ప్రజ్ఞ, నా ప్రజ్ఞ అంటూ లిస్టు రాయడానికి కాదు. ఆయా స్థితులలో ఉన్నప్పుడు వాటిని తోసిపుచ్చడానికి వాడేసి ఆ పదం అక్కడితో అయిపోయింది. ఇత్యాది వాక్యములు నేను అంతఃప్రజ్ఞ గలవాడను అనేటటువంటి అధ్యాస ఉన్నంత వరకే నా అంతఃప్రజ్ఞ అని చెప్పవలసి ఉంటుంది. ఎప్పుడైతే అధ్యాస పోయిందో అప్పుడు నా అంతఃప్రజ్ఞ అని చెప్పనక్కర్లేదు. అలాగే ఎప్పుడైతే బహిష్ప్రజ్ఞ అనే అధ్యాస ఉన్నంత వరకు నీవు బహిష్ప్రజ్ఞుడు కాదురా అని చెప్పాల్సి వస్తుంది. అసుఖిత్వాది శాస్త్రం ఆత్మన తత్సుఖిత్వాది విశేష నివృత్త్యర్థం ఏవ, ఓన్లీ టు రిమూవ్ ది సూపర్ ఇంపోజిషన్స్. ఈ నెగటివ్ సెన్స్ వాక్యాలు. సరే, ఓ స్టూడెంట్ గారు వచ్చారండి, నన్నలాంటి వాడే శిష్యుడు. పరమార్థానంద స్వామి, తత్వవేదానంద స్వామి లాంటి గురువు గారు ఉన్నారు. ఆయన దగ్గర కూర్చున్నాడు. వచ్చినప్పుడు వాడు ఏమిటయ్యాడు? వచ్చినప్పుడు నేను స్టూడెంట్ని, సాధకుడిని, నాకు ఇప్పుడే పెళ్ళయింది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఎంత పొడుగున్నాను, ఎంత ఈ కడుపులో నొప్పి ఉంది, వీటన్నిటితో వచ్చాడు అట్రిబ్యూట్స్. దాంతోపాటు ఇంకోటి కూడా వచ్చింది. ఏమిటొచ్చింది? అహమస్మి కూడా వచ్చింది. వాడు వచ్చాడు, వాడి అట్రిబ్యూట్స్తో పాటు ప్లస్ అహమస్మి కూడా వచ్చింది. అహమస్మి ఉందిగా, అహమస్మి లేదా వాడు రాలేడు కదా. అహమస్మి ఉంటేనే వాడు రాగలడు. నేను ఉన్నాను అనేటటువంటి పరబ్రహ్మంతో పాటు వాడు వచ్చాడు. రెండు వచ్చాయి. ఒకటి అహమస్మి వచ్చింది, ఐ యామ్ వచ్చింది, ఐఎమ్ సిట్టింగ్ విత్ అట్రిబ్యూట్స్, ఆల్ ది అట్రిబ్యూట్స్ కూడా వచ్చాయి. వేదాంత శాస్త్రం బోధించారు గురువు గారు, శంకరాచార్యులు గారు బోధిస్తే వాడికి బాగా అర్థమైంది. అర్థమైతే అప్పుడు లాస్ట్లో వాడు ఏం చెప్తాడు? ఏం చెప్పాలి వాడు? ఐఎమ్ నాట్ స్టూడెంట్, I have no other attributes. I am only Atma. Just I am. I am. I am. I am. అక్కడ నో స్టూడెంట్, నో అట్రిబ్యూట్స్ చెప్పడానికి, ఐఆమ్లో నో స్టూడెంట్ అని ఒకడు ఉన్నాడు, నో అట్రిబ్యూట్స్ అని ఒకడు ఉన్నాడు అని చెప్పడానికి కాదు. జస్ట్ టు రిమూవ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ స్టూడెంట్షిప్ అండ్ అదర్ అట్రిబ్యూట్స్ వి యూజ్డ్ నో. సిమిలర్లీ హియర్ ఆల్సో అశక్తిత్వము మొదలైనటువంటి విశేషణాలు చెప్పి ఆత్మకు ఇవి లేవు అనడము, ఆత్మకు ఇవి లేనటువంటి గుణం ఒకటి ఉన్నది అని అనుకోవద్దు అని చెప్తున్నారు. శాస్త్ర యూజ్ శాండ్ పేపర్. వాట్ ఇట్ డస్? శాండ్ పేపర్ తెలుసా మీకు? శాండ్ పేపర్, ఉప్పు కాగితం. కార్పెంటర్ పట్టుకొస్తాడు వుడ్ని సాఫ్ట్ చేయడానికి. అది పెట్టి గట్టిగా రుద్దుతుంది శాస్త్రం. రుద్దితే ఏంటవుతుంది? పైన ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ పోతాయి. లోపల ఉన్న శుద్ధమైనటువంటి టీకుడ్ చక్కగా మెరుస్తూ కనిపిస్తుంది. వాట్ రిమైన్స్ ఆఫ్టర్ ద శాండ్ పేపర్ రబ్స్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ అహమస్మి. హూ యూజ్ ద శాండ్ పేపర్? యూ హ్యావ్ టు యూజ్ ద శాండ్ పేపర్. వాట్ ఈస్ ద శాండ్ పేపర్? శాస్త్ర ఈజ్ ద శాండ్ పేపర్. ఓకే, అహమస్మి. ఉపమ దృష్టాంతం అంటే ఆత్మ ఈజ్ రివీల్డ్, ఆత్మ ఈజ్ నోన్, ఆత్మ ఆప్నోతి, ఆత్మని పొందుతాడు, దాన్ని దాన్ని తెలుసుకుంటాడు.
ఇలా చెప్పడం అంతా కూడా ఔపచారికమే, ఓన్లీ ఫర్ నేమ్ సేక్. నథింగ్ ఈజ్ నీడెడ్ టు బి రివీల్డ్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఉప్పు బొమ్మ దృష్టాంతం. ఫలానా ఆత్మగా ఉన్నాను అంటూ ఏమీ తెలియరాదు, ఆ ఫలానాయే లేదు. నిషేధముఖ ప్రమాణము క్రొత్తగా ఏమీ తెలియజేయదు, ఉన్నదేదో ఉన్నది. వాట్ ఎగ్జిస్ట్ ఎగ్జిస్ట్, అంటే అహమస్మి, ఐ యామ్. ఇప్పుడు ఒక ముఖ్యమైన సూత్రవాక్యాన్ని ఉదహరిస్తున్నారు గురువుగారు. శంకరులకు పూర్వీకులైనటువంటి ఒక మహానుభావుడు ఆచార్య ఉండేవారు. ఆయన అద్వైతంలో అత్యంత ఉన్నతమైనటువంటి ఆచార్యులు. ఆయన పేరు ద్రవిడాచార్యులు. అందుకే ఆగమ విదాం అన్నారు భాష్యంలో. ఆగమ విధుల చేత, ఆగమంటే బ్రహ్మవేత్తల చేత. ఎవరా బ్రహ్మవేత్త? ఆగమ విదాం సూత్రం. ఎవరా బ్రహ్మవేత్త? ద్రవిడాచార్యులు. ఏమిటా సూత్రము? సిద్ధంతు నివర్తకత్వాత్. ఆయన సూత్రం ఏమిటి? సిద్ధంతు నివర్తకత్వాత్. నివర్తకత్వాత్, త్రోసిపుచ్చుట వలననే. తు అంటే డెఫినెట్లీ, నివర్తకత్వాత్ ఏవ అన్నమాట. త్రోసిపుచ్చుట వలననే సిద్ధం, ఆత్మ సిద్ధించి ఉన్నది. ఇదే శాస్త్రానికి ప్రామాణ్యత. దేనివల్ల సిద్ధిస్తోంది? నివర్తకత్వాత్ సిద్ధం ఇది. నిషేధవాక్యానాం ప్రామాణ్యం సిద్ధం అని అర్థం. సిద్ధంతో నివర్తకత్వాత్ అంటే నిషేధవాక్యముల వలననే ప్రామాణ్యం సిద్ధం. నెగటివ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆత్మ ఆర్ ది ప్రమాణ. హౌ దే యాక్ట్ as pramana? Not by revealing the Atma. Don't say Shastra has revealed. I have understood so well. Now Mandukya has revealed the Sachidananda Atma to me. It cannot. Mandukya Upanishad can only make you get away from all your super. But by negating all the attributes, Mandukya has helped me in claiming my Atma, in claiming that I am. 32వ కారిక. అందువలననే నిషేధముఖ ప్రమాణము. బ్రహ్మను ఆత్మను పాజిటివ్గా చెప్పనక్కర్లేదు, చెప్ప వీలు కాదు. అవతారిక పూర్వశ్లోకార్థస్య హేతుం ఆహా. పూర్వశ్లోకార్థస్య 32వ కారిక యొక్క అర్థస్య తాత్పర్యానికి హేతుం హేతువును ఆహా చెప్తున్నారు, చెప్పబోతున్నారు. ఈ శ్లోకం ఎందుకు ఇలా రాయబడినది అని ఇంతలా డిస్కస్ చేసి, ఇంకా ఇలా ఉండడానికి కారణం ఏమిటి అనే హేతువును చెప్పబోతున్నారు. ఇక్కడతో మనం ఏం చేసుకుంటాం. సత్యేన లభ్య తపసా హి హేషాత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా. ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ओम्.